జై శ్రీకృష్ణ. నేను మీ లలిత. ఈరోజు స్పెషల్ ఏంటంటే మాకు మా హైలు ఏలూరు వచ్చిందండి. అది కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సర్ప్రైజ్ అనమాట. ఒక అరగంట గంటలో వస్తున్నాను అని చెప్పింది. ఇంక మాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. ఎందుకు అంటే మా హైలుకి బెడ్ రెస్ట్ చెప్పారు. యాక్చువల్గా అది ఇప్పుడు 6th మంత్ అనమాట. దానికి బెడ్ రెస్ట్ చెప్పడం వల్ల అసలు ఎక్కడికి రావడం అయితే అవ్వలేదు. ఇంట్లోనే ఉంటుంది వాళ్ళ మమ్మీ దగ్గర. ఏలూరు ఫస్ట్ టైం అనమాట రావడం. అది కూడా కొంచెం హెల్త్ పరంగా ఒంట్లో బాగోక ఇలా హాస్పిటల్కి వెళ్ళడం వల్ల విజయవాడలో ఏలూరు మించే కదా వెళ్తున్నావు, ఆగు అని చెప్పి అడిగాం మేమందరముని. అయితే కుదురుతుందో లేదో నాకైతే తెలియదు, టైం పట్టేస్తుందేమో చెప్పలేను అంది. కానీ అనుకోకుండా తను ఒక 1 అవర్లో నేను మీ దగ్గర ఉంటాను అని కాల్ చేసేటప్పటికి మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా మెట్లయ్యి ఎక్కకూడదు అని చెప్పి అన్నారని చెప్పి ఇంకా మా పాతింటి దగ్గర మేమందరం అయితే అక్కడ గ్యాదర్ అయ్యాము. అక్కడికే వచ్చింది తను. ఫస్ట్ రాట్నాలమ్మకి దండమది పెట్టుకుంది. చాలా రోజుల తర్వాత మమ్మల్ని అందరినీ చూడడం వల్ల చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యిందనమాట. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యింది. అందులోని స్పెషల్ ఏంటంటే దాని పుట్టినరోజు ఆ రోజు. అందువల్ల ఇంకా హ్యాపీగా అనిపించింది. మేము పుట్టినరోజు సడన్గా వస్తుంది కదా అని చెప్పి మా జ్యోతిని మృదుల కూడా చాలా స్పెషల్గా ఏదైనా చేద్దాము అని చెప్పి అప్పటికప్పుడు ఒక 1 అవర్లో అవన్నీ కూడా అలా సెట్ చేశారనమాట. దానికి బర్త్డేకి స్పెషల్గా ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి. అదే మెట్లెక్కి ఇంటికి రావచ్చు అని చెప్పుంటే ఇంకా బాగా రెడీ చేద్దాము మేము. కానీ అనుకోకుండా 1 అవర్లో ఇవన్నీ ప్రిపేర్ అయితే చేయగలిగాము. పిల్లలైతే కష్టపడి బాగానే చేశారు ఇవన్నీని. చూసి మటుకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అందరం చూసి చాలా రోజులు అయిందనమాట. ఇంకా పిల్లలకి బెడ్ రెస్ట్ అనేటప్పటికి ప్రెగ్నెంట్లో కొంచెం ఇబ్బందే ఉంటుంది కదండి. దానివల్ల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళి చూసి వస్తున్నారు. కానీ అందరూ వెళ్ళి అయితే చూడలేము కదా. కానీ అందరినీ ఒకసారి చూడడం అన్నది కూడా స్పెషల్గా ఉంటుంది కదా. అలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అది కూడా దాని పుట్టినరోజు రోజున ఇలా స్పెషల్గా రావడం మాకైతే భలే ఆనందం అనిపించింది. అవన్నీ చూసి నవ్వుకుంటుంది బాగానే రెడీ చేస్తారని. ఏంటంటే కనీసం ఒక అరగంటైనా ఆగుతుంది కదా మన దగ్గర అని చెప్పి ఇంకా మేము అప్పటికప్పుడు సడన్గా ఇంకా అనుకుని ఇలా ప్రిపేర్ చేసామన్నమాట. ఫ్యాన్ అది ఏం లేదు. ఇంకా అలాగే పాపం ఇబ్బంది పడుతుంది. అయినా సరే హ్యాపీగానే ఉంది. ఇంకా గబగబా కేక్ కట్ చేయించేద్దాము అని చెప్పి అనుకుంటున్నాము. అసలు మా తన్వితానైతే ఇంకా మా ఆడపడుచుని హైలు చూసి అయితే చాలా చాలా రోజులైంది. హైలు అయితే పురుల్లో చూసింది మృదులని వాళ్ళ పాపనేని. మా ఆడపడుచు అయితే 21కి వచ్చింది. కానీ ఇప్పటి వరకు మళ్ళీ చూడడం అయితే అవ్వలేదు. కానీ వాళ్ళిద్దరూ కూడా చూసి తన్వితాని చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యారు. సాయి అయితే మధ్యలో చాలాసార్లు వచ్చాడు కాబట్టి వాడికైతే తెలుసు. కానీ వీళ్ళిద్దరూ అసలు రాలేదు ఏలూరు అప్పటి నుంచేని. దానివల్ల అయితే చాలా భలే అయిపోయింది తన్విత అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. ఇంకా మొత్తానికి కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. సడన్గా ఏదో చిన్న సర్ప్రైజ్ దానికి, అంతే, అంతకుమించి ఏం లేదు. స్పెషల్గా ఏమీ కాదు, ఏదో చిన్న సర్ప్రైజ్ అనమాట. ఇంకా దానికి అంతా చక్కగా ముందే వస్తాము, ఇలా తిరగచ్చు, ఇవన్నీ తిరగచ్చు అనుకునేలా ఉండుంటే కనుక ఇంకా బాగా ప్రిపేర్ అయితే మేము చేద్దాము. మొత్తానికి దాని పుట్టినరోజు అయితే ఇలా మేమైతే జరిపించామన్నమాట ఇక్కడ. అంటే దాని కడుపులో ఉన్న వాళ్ళు కూడా అలా అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరూ తిరిగిన ప్రదేశంలో ఒకసారి వచ్చి చూడాలి అని కడుపులో వాళ్ళు కూడా అనుకున్నారేమో. అందుకనే అలా వచ్చి కనిపించడం అయితే అయ్యింది. అదే ప్లేస్లో దాని పుట్టినరోజు కూడా జరిగింది. ఇంకా అలా అనుకునే మేమందరం చాలా ఇదయ్యామన్నమాట. కొంచెం ఎమోషనల్ కూడా అయ్యింది. ఇంకా అక్కడున్న మేమందరం అలా సడన్గా అలా వచ్చి అలా చేసాం. ఈ వీడియో అయితే ఎలా ఉందో చెప్పండి మరి.